హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్ టాక్స్. ఇది సంక్రాంతి రోజు వీడియో అనమాట. సంక్రాంతి రోజు ముగ్గుతోనే స్టార్ట్ అయింది డే కూడా. అది వేసేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈరోజు ముగ్గు అంటే సంక్రాంతి డే రోజు ముగ్గు ఇలా ఉందనమాట. ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ముగ్గు మా అక్కేసింది, కలర్స్ మొత్తం మళ్ళీ మందే అనమాట ఆ టాస్క్. సో ముగ్గు మొత్తం అలా కంప్లీట్ చేసినాము. ఇంకా గంగమ్మ ముందు కూడా మేమే ముగ్గు వేస్తామన్నమాట. ప్రతిరోజు మమ్మీ వేస్తుంది, ఇంకా పండగ రోజు కలర్స్ అంతా వేయాలి కాబట్టి మేము వేసామన్నమాట. పండగ రోజు 3 days మాత్రం మేము వేస్తాం, రిమైనింగ్ డేస్ మొత్తం మమ్మీనే వేస్తుంది అనమాట 2 దగ్గరలో. ఇది అంటే మా పక్కింటి వాళ్ళ దగ్గర ముగ్గు అనమాట. మొత్తం కవర్ చేసేసినాం, చూపిద్దాము అని చెప్పి. బాగా వేస్తుంది ఉదయ కూడా. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం జరిగిందనమాట. సో మేము మార్నింగ్ దేవుడికి పెట్టలేదనమాట. పెద్దలకి మార్నింగ్ పెట్టకుండా పెట్టాలా లేదా అని చెప్పి చాలా డిస్కషన్ జరిగింది ఊర్లో అంతా. కానీ ఇంకా పెద్దవాళ్ళని అందరినీ అడిగాక పూజారి వాళ్ళని పెట్టచ్చా లేదా అని చెప్తే వాళ్ళు ఇంకా సాయంత్రం పెట్టచ్చు అని చెప్పాక మళ్ళీ స్టార్ట్ చేసినాం. కాకపోతే ఎక్కువ టైం లేదు కాబట్టి ఎక్కువ చేసుకోలేదన్నమాట. ఏం వంటలు అవన్నీ ఏం చేయలేదు. ఇక్కడ ఏమి అంటే యాక్చువల్గా మా నాన్న వాళ్ళ తమ్ముడికి మా బాబాయ్కి మేము పొలం దగ్గర పెడతామన్నమాట, పూజ చేస్తాము. ఎందుకు అంటే మా బాబాయ్కి పెళ్ళి కాకముందే చనిపోయినారనమాట. సో అంటే పెళ్ళి కాకుండా చనిపోతే వాళ్ళకి ఇట్లా మడి దగ్గర మేము పూజిస్తాము, అందరితో కలిపి ఇంట్లో చేయకుండా. ఇంకా మా నాన్న నేను ఇక్కడ మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నామన్నమాట. ఇయర్లీ వన్స్ కాబట్టి మొత్తం చెట్లంతా వచ్చేసి ఉంటాయి కదా, మొత్తం క్లీన్ చేసి మొత్తం పూజ చేసి అన్నీ చేస్తున్నాము. ఇంకా మేము ఇక్కడ చేసే లోపల మమ్మీ భవ్య అదే మా సిస్టర్ ఇద్దరు కలిసి ఇంటి దగ్గర కంప్లీట్ చేస్తారనమాట ప్రిపరేషన్స్ అంతా పూజకి. ఇంకా అంటే అందరూ వచ్చి ఒకే దగ్గర పూజించామంటే లేట్ అయిపోతుంది, ఇంకా అన్ని పనులు అవ్వవు అని చెప్పి నేను మా నాన్న వచ్చి ఇక్కడ చేస్తున్నాము. మా మమ్మీ మా అక్క మొత్తం కంప్లీట్ చేస్తుంది అనమాట ఇంటి దగ్గర ప్రిపరేషన్స్. ఇంకా వంటలు చేసేటివి ఉంటాయి, పూజించేటివి చాలా ఉంటాయి కదా, అన్నీ కవర్ చేయాలి కాబట్టి అట్లా డివైడ్ అయిపోతాం అనమాట. డివైడ్ అండ్ రూల్ లాగా డివైడ్ చేసి వర్క్ చేస్తామన్నమాట. సో ఇదంతా కంప్లీట్ చేసే లోపల ఇంటి దగ్గర మా అక్క వాళ్ళంతా కంప్లీట్ చేసేస్తున్నారనమాట. సో ఇంటి దగ్గర మేము వెళ్ళే లోపల ఇదంతా ప్రిపరేషన్ అంటే చేసేస్తున్నారనమాట. ఇదేమి అంటే పోల్ పోయడం అంటామన్నమాట మేమైతే. ఆ చిన్న చిన్న చేతులు ఉన్నాయి కదా, యాక్చువల్గా చిన్నప్పుడు అయితే ఇలా అంటే ఫ్రేమ్లో లేకుండా మేమంతా ఎర్రమట్టి, అక్కడ రెడ్ అయితే ఏదైతే ఉందో ఒక గోడకి మొత్తము ఎర్రమట్టి మొత్తం వేసి ఆ హస్తాలు, మనం అప్పుడు చిట్టి చిట్టి చేతులు కాబట్టి ఆ హస్తాలంతా మనమే వేసేవాళ్ళం, ఆ చిన్న చిన్న చేతులు అలా అంతా వేసి అలా దాన్ని పెట్టుకునే వాళ్ళం అనమాట, పూజించే వాళ్ళం. కాకపోతే టెక్నాలజీ పెరిగేటప్పటికి ఇలా అన్నీ జనరేషన్ చేంజెస్ అంటారు కదా, ఇట్లా వచ్చేసింది అనమాట. ఫ్రేమ్ లా వచ్చేసింది. కాకపోతే మేము కూడా ఎందుకు ఫ్రేమ్ తీసుకున్నాము అంటే మేము చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ ఉండరు అనమాట నార్మల్గా. సో ఎవరు ఏం చేయాలి ఏమి అనేసి, అప్పుడు ఏమన్నా మిస్ అయిపోతామేమో, ఇట్లయితే ఏం మిస్ కాకుండా చేస్తాం కదా. అవైతే అక్కడ లైన్స్లా ఉన్నాయి కదా, ఎన్ని లైన్స్ అట్లా వదలాలి, పసుపు నీళ్ళు అవన్నీ కూడా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనం మర్చిపోతే అది తప్పుగా ఉంటుంది కదా, అందుకనేసి మర్చిపోకుండా ఇట్లా ఫ్రేమ్ చేపించి పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు అని చెప్పి మేము కూడా ఫ్రేమ్ తీసుకొచ్చినాం అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే మా తాతయ్యకి, నానమ్మ వాళ్ళకి, మా పెద్దమ్మకి, మా ఇద్దరు తాతలు అందరికీ తలుగు పెడుతున్నాము. ఇంకా మాకు చేసేదానికి టైం లేకుండా ఓన్లీ పొంగల్ మాత్రమే చేసినాము. లేకుంటే ఫుల్ ఆకు నిండా వెరైటీస్తో నిండిపోయి ఉంటుంది, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. పాపం వాళ్ళు కూడా తినలేనంత వెరైటీస్ చేసేసి ఉంటాం అనమాట. పాయసము, వళ్ళు, తాలింపులు అలా చాలా వెరైటీస్ చేసి ఉంటాము. కాకపోతే ఈసారి టైం లేకుండా అన్నీ చేయలేకపోయినాము. ఓన్లీ పొంగల్, స్వీట్స్ దాంతో కంప్లీట్ అంటే పెట్టేసినాం అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే బట్టలు అవన్నీ పెడతాం కదా, అవన్నీ నేమ్ చెప్పి పెడతామన్నమాట. అంటే ఇది మా తాతయ్యకి, ఇది మా నాన్నమ్మకి, ఇది పెద్ద తాతకి, ఇది చిన్న తాతకి అలా పెడతామన్నమాట. మేము ఇక్కడ అంటే మా తాతయ్యకి, నానమ్మకి, మా చిన్న తాతకి, మా ఇంకొక తాతకి, మా పెద్దమ్మకి, ఇంతమందికి బట్టలు పెడతామన్నమాట మేము ఇక్కడ. సో ఎంతమందికి పెడితే అన్ని తలుగులు వేస్తామన్నమాట. అంటే ఒకే తలుగు వేయకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలుగు వేసి ఒక్కొక్క తలుగులో ఇట్లా మొత్తం ప్రసాదం మొత్తం పెడతామన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలుగు లాగా అని చెప్పి. సో ఇక్కడ మమ్మీ మొత్తం అట్లా అరేంజ్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి పెట్టి.
స్వీట్స్, హాట్స్ అంటే అన్నీ పెడతానన్నమాట. యూజువల్‌గా మేమైతే ఈ స్వీట్స్ అట్లా పెట్టం గానీ, అంటే మొత్తం ఇంట్లో చేసినటివే పెడతన్నాము. ఈసారి కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అలా చేయాల్సొచ్చిందనమాట. ఇంక మమ్మీ మొత్తం హారతిస్తాంది. ఆ పొగ చూసి ఏమో అనుకోని భయపడకండి. అది సాంబ్రాణి అంటారు కదా! ఆ అగ్గినిప్పులు తెచ్చిపెట్టాను సాంబ్రాణి ఏసేదానికి. అంటే పెద్దవాళ్ళకి ఖచ్చితంగా సాంబ్రాణి ఎయ్యాలి అంటారు కదా! ఇంక మమ్మీ ఇక్కడ చేస్తా అంటే మనమేమంటే బయట తులసి చెట్టు దగ్గర మొత్తం తులసమ్మ బ్లెస్సింగ్స్ అన్నీ తీసేసుకుంటున్నాం అనమాట. మొత్తం దీపం పెట్టి హారతి ఇచ్చేసి వద్దాము అని చెప్పి నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ లోపల కంప్లీట్ చేస్తే మనం ఇక్కడ కంప్లీట్ చేస్తే తొందరగా అయిపోతుంది కదా టాస్క్ అని చెప్పి అట్లా చేస్తా అన్నాము. ఇప్పటికీ అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చేయాలంటే కష్టం కదా. సో తొందరగా అయిపోతే తొందరగా తినేయచ్చు అని చెప్పి యూజువల్గా మేమందరూ ఉంటామన్నమాట ఉపవాసం. ఈసారి ఏమి అంటే ఈవినింగ్ వరకు ఉండాలి కదా, కొంచెం కష్టము అని చెప్పి మమ్మీ ఒక్కరే ఉన్నారు ఉపవాసము. మేమంతా ముందే తినేసినాం అనమాట. కాకపోతే లైట్ అంటే ఒక పూటే తిన్నాము, 2 పూటలకు కాకుండా. ఇంక ఈ పొగ చూసి నిజంగా భయపడకండి. ఏదో ఖచ్చితంగా ఫైర్ ఇంజిన్ని పిలవాలి అట్లంతా ఏం ఊహించుకునేకండి. జస్ట్ సాంబ్రాణి వేస్తున్నాం అనమాట. ప్రతి పండగకి ఎక్కువ సాంబ్రాణి వేసి ఇల్లు నిండా సాంబ్రాణితో నిండిపోతుందనమాట సంక్రాంతి రోజు. అంటే మా తాతయ్య వాళ్ళు ఎక్కడున్నా కూడా మొత్తం మమ్మల్ని వచ్చి చూసి బ్లెస్ చేయాలి అని చెప్పి మంచిగా మా తాత వాళ్ళంతా బ్లెస్సింగ్స్ తీసుకున్నామన్నమాట. మంచిగా చూడండి ఇట్లనే ఎప్పటికీ అని చెప్పి. పూజ చేస్తానే ప్రసాదం మొత్తం తినేస్తే ఆ రోజుకి కంప్లీట్ అయిపోయినట్టే కదా ఆ పూజ. సో ఇట్లా మేము మొత్తం అందరూ కలిసి కూర్చొని తింటున్నాం అనమాట. ఈ వీడియో కింతే బాయ్.